రూ. 599 నైటీ నేను ఎంతకి చేశాననేది వాట్సాప్లో కాల్ చేయండి, నేను చెప్తాను. మెసేజ్లు కానీ కామెంట్లు కానీ వద్దు, డైరెక్ట్ వాట్సాప్ కాల్. చూసారు కదా, ఇది రూ. 599 నైటీ మనం ఎంత తక్కువగా చేసామనేది చెప్పడానికి తయారు చేశాను. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చూసిన సేమ్ ఇలాగే ఉంటుంది. దీని గొప్పతనం ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళు యూజ్ చేసిందల్లా ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్లో భద్రం వాడారు. అదే మనం వేద్దాం, మనం ఎందుకు వెళ్ళాం, ముంబైలోనే వేస్తారా, ఆంధ్రలో వేయరా, పైగా మన రాజమండ్రిలో. అందుకని ట్రై చేశాను. దీనివల్ల ఏంటంటే ఇది క్లాత్ అంత సాఫ్ట్గా స్టిఫ్గా అలా ఉంటాయి మెడభాగం దగ్గర. ఈ టూరు ముక్కులు ఈ ఎక్స్ట్రా అన్నీ మనం ఎలాగో చేసి రెగ్యులర్గా చేసి. ఇది ఫ్రాక్ నైటీ అనమాట. ఇది మోకాళ్ళు కింద ఊడిపోతుంది, మోకాళ్ళు ఊడిపోతుంటే కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు. అందరికీ నచ్చకపోవచ్చు కదా ఇవి. సో అలాగా ఇది కొంచెం కిందకు వచ్చేలాగా చేశాను, మోకాళ్ళ కంటే కిందకు ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇట్లాగా ఇక్కడ దాకా ఉంటుంది. అయితే ఇది ఏం చేశానంటే ఇది అంత రేటు ఉన్నదైతే మనం తక్కువకు చేయలేమా అని చెప్పేసి పని కట్టుకుని చేసింది అనమాట. ఇది హోల్సేల్లో అయితే ఎక్కువ క్వాంటిటీని బట్టి ఒక రేట్ ఉంటుంది, రీటైల్లో అయితే ఒక రేట్ ఉంటుంది. ఎందుకంటే హోల్సేల్లో రీటైల్గా అమ్మాలంటే అవ్వదు కదా హోల్సేల్ రేట్లో. సో అది ఇప్పుడు ముంబైలో తయారు చేస్తే 600, ఆంధ్రాలో తయారు చేస్తే ఎంత అనేది వాట్సాప్ కాల్ చెప్తే చెప్తాను. ఇందులో రేట్లు చెప్పకూడదు, కామెంట్లో రేట్లు చెప్పకూడదు. డైరెక్ట్ వాట్సాప్ కాల్, మెసేజ్ కానీ కామెంట్లు కానీ చెయ్యదు. ఇది నేను తెలుపుతా. అక్కడ ముంబైలో ఎందుకంత ప్రతిదాన్ని అంత హైలైట్ చేసి చూస్తున్నారంటే మన వాళ్ళందరూ ఇక్కడ వర్కర్స్ ఎక్కువ ఉంటారు, ప్రొఫెషనల్గా కుట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మామూలుగా నైట్ మనం కుట్టించారనుకో ఏం చేస్తాం, ఇంట్లో వంటంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటున్నాం కదమ్మా నైట్ కుట్టి అంటాం. ఇక్కడ అలాంటి వర్కర్లు వాడుకుంటాం. అక్కడ ఇదే పని మీద ప్రొఫెషనల్ టైలర్స్ ఉంటారు. పైగా తక్కువ రేటుకి, ఎక్కువ మంది ఉండడం వల్ల తక్కువ రేటుకి కుట్టి కూడా దొరికేస్తారు. దానివల్ల మీకు ప్రతి నైట్ కొంచెం అప్ప భలే ఉంటారా నైట్ అన్నట్టుగా అనిపిస్తుంది. అంత ఏం చేయం కాదు. వీడు చేసే తెలివైన పని ఏంటంటే అలా ఉంటాయి కాబట్టి దాని దగ్గర రేట్ వేసేస్తాడు. 599, 799, 999, రూపాయలు దాకా ఉంది. అంతకించి ఏం లేదు. ముంబైలో తయారైంది ఆంధ్రాలో మన రాయమండ్రిలో ఎందుకు అవుతుంది, దాని దగ్గర డబ్బులు ఇవ్వరు కాబట్టి అంతే. అంత ఇంకా రీటైల్గా 1-2 మంది వాళ్ళు అడుగుతుంటారు, నాకు కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు ఏదైనా చేసి పెట్టండి అని చెప్పేసి ఏదో మోడల్ ఫోటోలు పెట్టండి చేయగలుగుతాం, వాళ్ళకి కాబట్టి చేయగలుగుతాం. అదే రేటుకి అందరూ కొనలేరు కదా. రీటైల్లో జరిగినట్టు బిజినెస్ హోల్సేల్ వేరు, రీటైల్ వేరు. రీటైల్లో ఒక రూపాయలు మిగులుతుంది కాబట్టి అది తగ్గ మోడల్స్ మనం క్రియేట్ చేయగలం. హోల్సేల్లో అలా చేయలేం, ఎందుకంటే బల్క్ ఆర్డర్లు ఉంటాయి, 100,000 తయారు చేసి ఇవ్వాలి. కొన్ని రీటైల్లో అయితే 2-3 కన్నా ఎక్కువ కొంటారు. సో దానివల్ల డబ్బులు, హోల్సేల్లో కొంచెం డబ్బులు తక్కువ మిగిలిన ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అంతకుమించి తేడా ఏంటి, ముంబై ఏంటి, ముంబై ఆంధ్ర, పైగా మన రాజమండ్రి. ముంబై ఐటమ్ అంతా రాజమండ్రిలో తయారైపోతుంది. డబ్బులు మెయిన్ అంతే, ప్రతిదాన్ని డబ్బులు మైండ్లో పెట్టుకుని చెయ్యాలి. అంతకుమించి ఏంటి, వీడియో లైక్ చేస్తే మాత్రం నేను హ్యాపీ ఫీల్ అవుతుంది.